అందరికీ నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి సిరులు. ఈరోజు వేసవిలో ఎంతో చల్లదనాన్ని ఇచ్చే మనకి సగ్గు బియ్యం వడియాలు మనం చేసుకోబోతున్నాం. ఇంట్లోనే చాలా సులభంగా వేసుకోవచ్చు. ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వేడి కూడా చాలా ఉంటుంది కదా, మనం ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. భోజనంలోకి బాగుంటాయి, ఊరికే తినడానికి కూడా బాగుంటాయి. సో దానికి కావాల్సింది ఏంటంటే, నేను ఈ బౌల్ నిండా సగ్గు బియ్యం పొడి చేసి పెట్టుకున్నాను. చూడండి, మిక్సీ పట్టి పెట్టుకున్నా. ఇట్లా పట్టి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టుగా వేసుకోండి, చాలా బాగుంటుంది పొడి. తర్వాత అదే కప్పుతోని బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి కలిపి మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను నేను. ఆ తర్వాత మంచి తాజా కొత్తిమీర, తర్వాత జీలకర్ర, తర్వాత కొన్ని నువ్వులు. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం సాల్ట్ పడుతుంది ఇందులోకి. సో ఇది ఎట్లా చేసుకోవాలనేది మనం చక్కగా, అంటే ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ బియ్యం పిండి ఈ సగ్గు పిండి ఇందులో పోసేసుకుందాం ఒక బౌల్లో. తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ దగ్గర తీసుకుందాం. బియ్యం పిండి ఇందులో పోసేసుకొని మంచిగా ఉండలు లేకుండా మనము జాగ్రత్తగా వీటిని కలిపి ఫస్ట్ పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మనం డైరెక్ట్ పోసేస్తే వెంటనే బియ్యం పిండి కానీ ఈ సగ్గు బియ్యం కానీ గడ్డగట్టిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం ఉండలు లేకుండా మంచిగా పల్చగా కలిపి పెట్టేసుకుందాం. ఎందుకంటే ఎలాగో మనం ఉడికించేటప్పుడు ఇంకా చాలా చాలా వాటర్ పడుతుంది ఉడకడానికి. అది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు తింటూ పనికి మాలిన కుర్కురేలు, ఆలు చిప్స్ అని బయట కొనియకుండా కొంచెం ఓపిక చేసుకొని, మాతరమైన ఇప్పటితరం అమ్మాయిలు కూడా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఇలా చేసి వాళ్ళకి ఇచ్చేస్తే హ్యాపీగా ఒక బౌల్ నిండా పెట్టేసి ఇచ్చేస్తే, మనం జర్నీలో కూడా అంతే, జర్నీలో కూడా వాళ్ళకి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకి రుచికి రుచి అన్నమాట. ఇలా రెండు మనం ఇట్లా కంప్లీట్గా ఏమంటారు, ఉండలు లేకుండా ఇలా జాగ్రత్తగా మొత్తం కలిపేసుకున్నాం ఇలా. ఓకే, ఇది కనిపిస్తుంది కదా, ఇలా కలిపేసుకున్నాం. ఇది మనకు బియ్యం పిండి కలిపేసి పెట్టేసుకున్నాం. పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం సగ్గు బియ్యం కానీ ఏది కానీ కొంచెం అడుగంటుతుంది, ఊరికే కలుపుతూ ఉండాలి. అందుకని చెప్పేసి ముందస్తుగానే మనం ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుంటాం. ఈ పెద్ద గిన్నె పెట్టేసుకొని ఏం చేద్దామంటే, ఇందులోనే మనము ఇది ఏదైతే కలుపుకున్నామో బియ్యం పిండి ఉంది కదా, సగ్గు బియ్యం ఇది ఇందులోనే పోసేసుకుందాం. మొత్తం పోసేసుకొని ఆ తర్వాత ఈ బియ్యం పిండి కూడా గుర్తుపెట్టుకోండి, అది ఇది సేమ్. డైరెక్ట్ సగ్గు బియ్యంతో కూడా మీరు చేసేసుకోవచ్చు, కానీ ఇట్లా చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇందులో పోసేస్తాం. చూడండి, గిన్నెలో ఇంత పెద్ద గిన్నె తీసుకోవాలి, తప్పకుండా తీసుకొని ఒక్కసారి ఇట్లా కలపండి. ఇట్లా మిక్స్ అయింది కదా, కలిపేసి మీకు కొలత చెప్తున్నాను, నేను డైరెక్ట్ పోసేస్తున్నాను. నేను రెడీగా పెట్టుకున్నాను. ఏదైతే 2 కప్పుల మనము పిండి తీసుకున్నామో అదొకటి, దానికి 12 కప్పులు 15 కప్పుల వరకు వాటర్ పోయాలి మనం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇన్ని వాటర్ ఇందులో పోసేస్తున్నాను. చూడండి, పోసేసి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందులో మనం ఒకసారి మంచిగా కలపండి. ఇందులోనే, ఇది చెప్తుంటేనే బాగుంటుందండి, ఇందులోనే కొన్ని నువ్వులు, కాసిన నువ్వులు, తర్వాత కొంచెం జీలకర్ర. చూడండి, కొంచెం జీలకర్ర. ఆ తర్వాత ఒక్క నిమిషం మన చేతికున్నది కూడా కొంచెం ఇట్లా అనేస్తే దానికే పడేసిపోతుంది. సో ఇది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఏదైతే మనకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి కొంచెం కచ్చా పచ్చగా అనమాట మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమం, ఇది ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఎప్పటికప్పుడు కలిపేసుకోండి. ఇది మంచిగా కలిసిన తర్వాత ముద్దలు లేకుండా చూసుకోవాలి. ఇలా చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇట్లా కలిపేసుకొని ఆ తర్వాత లాస్ట్కి ఇది మనకి చక్కగా కొత్తిమీర చూడండి, ఎలాగ ఇది ఎండిపోతాయి కాబట్టి ఇందులో మంచిగా తాజా కొత్తిమీర ఉంది. నేను మంచిగా చక్కగా కడిగి పెట్టేసుకున్నాను. నేను ఇది శుభ్రంగా ఇది మళ్ళొక్కసారి దీన్ని కలిపేసి, ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడా, ఎప్పుడు కానీ వడియాల్లో సాల్ట్ కొంచెం తక్కువే ఉండాలండి. కొంచెం నిండుగా ఉంటే మాత్రం మనం ఎక్కువ తినలేము వడియాలు. సో నేను ఇంత పిండికి 1, 2, 2.5 అంతే స్పూన్స్ వేసేస్తున్నాను నేను. ఇది ఇప్పుడు ఒక్కసారి మిశ్రమం అంతా చూడండి, ఇలా మనం దీన్ని చిక్కబడేంత వరకు దీన్ని మనము మరిగిస్తూనే ఉండాలన్నమాట. కానీ ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉండాలి, జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటిపోతుంది. ఎందుకంటే సగ్గు బియ్యం చాలా అది జిగటగా ఉంటుంది కదా. ఇలా
మనం మళ్ళీ నేను మరిగిన తర్వాత కొంచెం చిక్కబడేటప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఎక్కువ వేరే పని పెట్టుకోకుండా ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం ప్రొసీజర్ ఇట్లా జాగ్రత్తగా ఉంటుందండి. అంటే కాన్సన్ట్రేటెడ్గా అనమాట. మనం ఏమాత్రం ఇలా ఆపేసినా ఒక 2 నిమిషాలకి మళ్ళీ మనకు అది ఏమైనా కింద అడుగంటిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా కలుపుతూనే ఉండాలి. బాయిల్ అయ్యేటప్పుడు కలుపుతూనే ఉండాలి. తర్వాత అది చిక్కబడిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఆ వడియాలు పెట్టుకోవడం అనేది ఉంటుంది అన్నమాట. సో వీడియోలు తప్పకుండా ఆదరించండి. అన్నీ మంచి వీడియోస్ అని నాకు అనిపిస్తుంది, మరి మీకు అనిపించట్లేదా? సో మంచి మంచి వీడియోస్ ఎప్పుడు చూడాలి, ఆదరించాలి. ఎందుకంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా మనము సొసైటీకి ఒక మంచి మాటలు కానీ మంచి వంటలు కానీ ఏదో ఒకటి ఇవ్వాలన్న ఒక తపనని తప్పకుండా అర్థం చేసుకొని మీరు చూస్తే సరిపోదు. ఇది బాగానే ఉంది కదా అని మీరు ఒక 10 మందికి షేర్ చేస్తే తప్పకుండా వ్యూస్ చాలా అవుతాయి. అది దేనికైనా అంటే ఫ్యూచర్కి ఒక మంచి సపోర్ట్గా ఉంటుంది కదా. చూడండి, ఒక్కసారి దగ్గర నుండి చూడండి, ఇలా చిక్కబడుతూ వస్తుంది అన్నమాట మనకి. ఇలా సగ్గుబియ్యం, బియ్యం పిండితోని మనం చేసే ఈ వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఇది చిక్కబడిన తర్వాత అప్పుడు మనం ఇది డైరెక్ట్ మనము వడియాలు పెట్టేసుకోవడమే. ఇంకా కాకపోతే ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఎట్లా ఉడికిపోతుంది కుత్త కదా, ఇట్లా ఉడకాలన్నమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇలాంటి నాన్ స్టిక్ అయితే మనకి ఈజీగా ఉంటుంది కలపడానికి. సో ఇప్పుడు ఇది మనకి ఈ మాత్రం రావాలండి, ఇట్లా కొంచెం పలచగానే. ఎందుకంటే ఇది తర్వాత చల్లారుతున్న కొద్దీ అది చిక్కబడిపోతుంది అనమాట. సో ఇంతవరకు ఉన్నప్పుడే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా దీన్ని తీసుకొని మనం ఒక హాల్లో కూడా కొంచెం ఎండ వస్తుంది. ఎందుకంటే ఆ రూఫింగ్ షీట్ ఒకటి ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి హాల్లో కూడా ఎండ వస్తుంది. మంచి అక్కడ కూర్చొని పెట్టుకుంటే ఏంటంటే అటు ఫ్యాన్ గాలి ఉంటుంది, ఎండగా ఉంటుంది కాబట్టి చక్కగా పెట్టేసుకోవచ్చు. దీన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి మీకు ప్రొసీజర్ చూపిస్తాను నేను. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఇలా మనకు ఒక మంచి ట్రాన్స్పరెంట్గా ఉన్నా పర్వాలేదు, మీ దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఉన్నా పర్వాలేదు, ఇలా 2 మడతలుగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరిన తర్వాత కొంచెం వాటికి అతుక్కుంటుంది కాబట్టి మనం ఈ సైడ్కి ఇక్కడ కొంచెం నీళ్లు జల్లుతూ ఇలా తీయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్ అంతే, ఏం లేదు. ఇట్లా మనం ఏం చేయాలంటే ఇందులో కొంచెం లైట్గా తీసుకోవాలి. ఇలా చిన్నగా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పల్చగా ఉందని మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదండి. ఎంత కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తే అంత బాగుంటాయి. అప్పుడు ఇప్పుడు ఇట్లా చిన్న స్పూన్ తీసుకోవాలి. తీసుకొని మనము ఇలా పెట్టేసేయడం అంతే. మీరు ఏం దాన్ని ఇలా స్ప్రెడ్ చేయాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్ అంతే. కనిపిస్తుంది కదా, ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అన్నీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే మనము అవి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిప్పేసినప్పుడు మనకి అది కంఫర్ట్గా ఉండాలి కదా. అవి కూడా పూర్తి విరిగిపోకుండా ఉండాలంటే ఇలా అన్నీ ఇలా పెట్టేసుకుంటూ రావాలి. ఇట్లా ఎంత చల్లదనం అంటే ఇది నిజంగా నేను చెప్తున్నాను. ఇలాంటి కొన్ని మీరు ఓపిక తెచ్చుకొని, నేను ఒక 2 కప్పులకే ఇంత అవుతుంది కదా, మీరు ఒక 1/2 కప్ వేసేసుకోండి. ఇంట్లో ఒక చిన్న డబ్బా నిండా ఆరిపోయిన తర్వాత సంవత్సర కాలం నిల్వ ఉంటాయండి ఇవి. అట్లా పెట్టేసుకొని చిన్నపిల్లలకి ఇప్పుడు మనము ఎన్ని వీడియోస్ చూస్తున్నాం, కానీ మన టెన్షన్ మనదే. పిల్లలు ఏదైనా అడిగితే మాత్రం బయట ఇవ్వకుండా ఉండలేకపోతున్నాం కదా. అది కాకుండా మీరు చిన్నప్పటి నుండి ఏదైనా మొక్క ఇవ్వంగానే మానయ్య వంగున అంటారు కదా. కాబట్టి చిన్నప్పటి నుండి ఇప్పటి నుండే జాగ్రత్తగా మనం పిల్లలకి హోమ్ మేడ్ ఫుడ్ అలవాటు చేస్తే ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. తప్పకుండా ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే ఏమైనా సాధించుకోవచ్చు. వాళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా చెప్పుకోగలుగుతారు. అంటే యథా రాజా తథా ప్రజ. తల్లిదండ్రులకు ఏది నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారనమాట. ఇట్లా కొంచెంగా తీసుకుంటూ మనము ఇవన్నీ నింపేసుకుందాం. మన పాత ఛానల్లో కూడా నేను గుమ్మడికాయ వడియాలు, సొరకాయ వడియాలు ఇవన్నీ చూపించానండి. అవన్నీ పాత ఛానల్లో అమ్మ వంట అమ్ములింట ఛానల్లో ఉన్నాయన్నీ కూడా మళ్ళీ ఇందులో ఆల్మోస్ట్ అప్లోడ్ చేసేసామన్నమాట చాలా వరకు. తప్పకుండా అవన్నీ ఒక్కసారి మీరు సెర్చ్ చేసి చూసుకుంటే నిజంగా మన ఛానల్లో ఎంత మంచి వీడియోస్ ఉన్నాయనేది తెలుస్తుంది మనకి. మంచిగా చక్కగా అన్నీ ఆరిపోయినాయి. ఒక 2 డేస్ పెట్టినండి నేను ఇవన్నీ. ఇంట్లో కూడా మంచిగా ఎండ వస్తుంది కాబట్టి 2 డేస్ పెట్టిన వీటిని. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే కవర్ మీద చేయడం చాలా ఉత్తమం అండి. కవర్ ఉంటే అలా చేసుకోండి, అట్లయితే ఇంకా ఈజీగా వస్తాయి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ఆరిపోయినాయి కదా,
కొంచెం మీ వెనక సైడ్ ఇట్లా తడి పెట్టేసి ఇప్పుడు దీని గ్రిప్ ఒకటి దొరకాలి. ఈ వడియం గ్రిప్ ఒకటి దొరికింది అనుకోండి, దొరికితే ఇలా ఇలా అన్నీ ఇట్లా తీసేసుకోవాలన్నమాట. ప్రతిదానికి మనం ఇట్లానే పెట్టేసుకొని చిన్నగా గ్రిప్ ఎక్కడైనా ఒకటి చూడండి ఇలా ఇలా తీసేస్తే సరిపోతుంది అనమాట. అన్నీ అట్లానే తీసేసుకోవాలి. మొత్తం తీసేసుకొని మనం కొంచెము కొన్ని వేయించుకొని కూడా చూసేసుకుందాం. ఓకే, ఇలా తడి పెట్టకుండా రాదండి ఎప్పుడు కానీ, అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా అన్నీ తీసేసుకోవాలి. కొన్ని తీసుకొచ్చానండి భోజనంలోకి, అట్లా కొన్ని వేయించి మీకు చూపించేస్తే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి అండి. మనకి ఏ సూపర్ మార్కెట్లో ఎక్కడున్నా ఇంత బాగుంటాయో చెప్పండి కదా. కొంచెం స్టవ్ కూడా చూసేసుకొని సిమ్లో ఇట్లా మనం అన్నీ చేసేసుకొని మనం భోజనంలో ప్రతిరోజు కూడా తినొచ్చండి. భోజనంలో అంత బాగుంటుంది. దీనికి ఏమేమి వేసాను అన్నీ చూసుకున్నారు కదా. సో ఇట్లా మనం అన్నీ వేయించేసుకొని పెట్టేసుకుంటే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చూడండి ఎంత బాగా అవుతున్నాయో. ఏది చేసినా అది సక్సెస్ అయిందనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. సో ఇది కొంచెం ఆయిల్ ఎప్పుడు కానీ ఎక్కువ ఆయిల్ వేసేసుకోకండి, ఎందుకంటే ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది. మనం ఎక్కువ వేగిన ఆయిల్ వాడితే కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి తక్కువ వేసేసుకోండి. తక్కువ చూపించేసుకుంటే చూడండి అన్నీ కంప్లీట్ అయిపోయాయి. శ్రీల విసురులో మంచి వీడియోస్ అండి, మంచి వీడియోస్ వస్తున్నాయి. తప్పకుండా మంచి ఫుడ్ కూడా నేను ఇంకా హెల్తీ ఫుడ్ కూడా అన్నీ చేయడానికి ట్రై చేస్తాను. నేను హోమ్ మేడ్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని తప్పకుండా ఆదరించండి. అట్లానే మన సగ్గుబియ్యం వడియాలు ఈరోజు మంచిగా భోజనంలో పక్కన పెట్టేసుకొని తింటుంటే కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు మనకు సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఇలాగే చేసేసుకోండి. అలాగే నా వీడియోస్ తప్పకుండా ఆదరిస్తారని చెప్పేసి మరీ కోరుకుంటూ మంచి వీడియోస్తో శ్రీదేవి ఎప్పుడు మీ ముందు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.